ఈ భూమి మీద రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు సిరికి దాసులు, రెండోది దేవునికి దాసులు. వీరిద్దరి జీవితాల్లో సంతోషం వేరే వేరే రకాలుగా ఉంటాయి. డబ్బు మీద ఆధారపడే వాళ్ళు డబ్బు కోసం వెతికేవారు. వారి సంతోషం పొందాలంటే ఏదో గొప్ప అద్భుతం జరగాలి. వాళ్ళ జీవితంలో రోగం స్వస్థపరచబడ్డము, బాగా డబ్బు రావడము, కారు కొనుక్కోవడము, బిల్డింగ్ కొనుక్కోవడము, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రావడము. వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండాలంటే ఖచ్చితంగా ఏదైనా పాజిటివ్ జరిగినప్పుడే వాళ్ళ జీవితంలో సంతోషం అనేది కలుగుతుంది. కానీ దేవుని మీద ఆధారపడే వారి సంతోషం గెలిపోవటములతో సంబంధం ఉండదు. వారు అన్ని వేళలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అందుకని కీర్తనాకారుడు తన కీర్తనలో కీర్తన గ్రంథం 4 కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యేసుక్రీస్తు నమ్ముకుని బాధలు వచ్చినాయి అని బాధపడేవారు నిజంగా యేసుక్రీస్తు వారంటే ఎవరో తెలియని వారు. యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, చనిపోతున్న స్థితిలో కూడా ఎదుటి వ్యక్తిని క్షమించిన వాడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకున్న పిల్లలు మనం ఎలాంటి సంతోషంలో ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు, ఈ లోకంలో ఉన్న వారి యొక్క ధన సమృద్ధి, ద్రాక్షారసములు, విందులు ఉన్నప్పుడు వారి జీవితాల్లో ధన ధాన్యములు, ద్రాక్షారసము విస్తరించినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో అంతకంటే గొప్ప సంతోషము దేవుడు నా హృదయంలో పెట్టి ఉన్నాడు అన్నాడు. ఈయనే కీర్తనకారుడు 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని చెప్పుకుంటూ ఆయన ఏమంటాడంటే, గాఢాంధకార లోయలో కూడా నేను భయపడను, ఆయన దండము నన్ను ఆదరించును అని అంటాడు. మరి కష్టము, శ్రమలు, ఇబ్బందులు, డబ్బులు లేవు కాబట్టి ప్రార్థించడం, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ప్రార్థించడం కాదు. ఇబ్బందులు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, ఈ ఇబ్బందుల్లో ఎదుర్కొనుటకు తగిన బలాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ, ఎవరైతే దేవునిలో ఉంటూ ఆనందిస్తారో వారు యేసుక్రీస్తు వారి సింహాసనాన్ని పొందుకుంటారు. ప్రకటన గ్రంథంలో అదే రాస్తున్నాడు, జయించు వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెడతానన్నాడు. భయపడదు. ఈ లోకంలో లోకస్తులందరికీ సంతోషము వాళ్ళు గెలిచినప్పుడు. మనము గెలిచినా ఓడినా ప్రతి దినమును బట్టి సంతోషిస్తాం. ఎందుకంటే మనం పుట్టాము, అదే గొప్ప విజయం. ఈ లోకంలో జీవించగలుగుతున్నాం, శ్వాస పీల్చగలుగుతున్నాం, అదే గొప్ప విజయం. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నేను ఉన్నతమైన స్థితిలో పెడతాడు ప్రతిరోజు. అందుకనే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడానికి రాస్తున్నాడు. ఎల్లప్పుడూ కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, సమస్యలు, సంతోషంలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకు ఆ క్షణాన్ని మిస్ అవ్వాలి? దేవుడిచ్చిన ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు లెక్కించడానికి మన జీవితాలు సరిపోవు. ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్.